ఫైనల్గా మన రెసిపీ అయితే తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. ఈ కేసరి తిన్నాక ఏమైందో చూడాలంటే ఎండ్ వరకు చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేయగలుగుతారో. లైక్ బటన్కి కూడా నా కేసరి వాసన వస్తుంది. ఒక్కసారి ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఫ్రీజ్ చేయాలంటే షేర్ చేయండి. ఇప్పుడైతే డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే సేమియా కేసరి చేస్తున్నాము. ఇది కూడా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. కేసరి అయితే మనం ప్రసాదాలకు కానీ లైక్ స్నాక్స్ కానీ ఎవరికైనా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో వీడియో ఇదే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను. డైట్ ఏదైనా ఉంటే రేపటి నుంచి చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం మనం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎంత బాగుంటే అంత టేస్ట్, ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే క్యాష్యూస్ ఒక్కటే తీసుకుంటున్నాను. ఇష్టమైతే వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి కాగిన తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇది జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో నేను జీడిపప్పు ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నా. ఇదైతే జీడిపప్పు అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. జీడిపప్పు బయటకు వచ్చాక కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో కొంచెం ఎర్లీ అంటే లైట్ బ్రౌన్ వచ్చాక తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇంకా మాడిపోతాయి అన్నమాట. ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లో నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకుంటున్నాను. ఇవైతే నెయ్యిలో వేస్తుంటే సూపర్ అంటే స్మెల్ వస్తుంది. నెయ్యి స్వీట్స్లో ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. సేమియా ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసుకొని పక్క ప్లేట్లో పెట్టుకోవాలి అనమాట. సో ఇది నేనైతే రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత సేమ్ ఈ కప్ తీసుకున్నాను కదా, సేమ్ అంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. సో ఇది 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అది బాయిల్ అయ్యేలోపు ఒక 2-3 ఇలాచి తీసుకొని మనము పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఫుల్ ఇలాచి అనేది స్వీట్ స్పైసెస్ కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది స్వీట్స్లోకి. మనం ఇలాచి తీసాక పొట్టు మిగిలిపోతుంది కదా, సో మనం ఇలా టీ పొడిలో వేసుకుంటే నెక్స్ట్ టైం టీకి బాగా టేస్ట్ వస్తుంది. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది. సో నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకుందాం. సో సేమియా అయితే వాటర్లో ఉడుకుతున్నాయి. కుక్ అయిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర ఒకవేళ ముందే వేసుకుంటే సేమియా ప్రాపర్గా కుక్ అవ్వదు. అందుకే మొత్తం కుక్ అయిన తర్వాత షుగర్ వేస్తున్నాను నేను. 1 కప్ షుగర్ సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనము షుగర్ వేసిన తర్వాత ఇట్లా మళ్ళీ వాటర్ అవుతుంది. అది బాయిల్ అవుతూ ఉంటే ఉడికిపోతుంది అనమాట. సో నేను లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను. మంచిగా చుట్టం చాలా బాగుంటుంది అని. ఇదైతే చాలా ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. కలర్ వేసాక చూడండి ఎంత అందంగా మారిందో. ఇన్స్టాగ్రామ్లో పెడితే లైక్స్ వర్షం. సో ఫైనల్గా మన సేమియా అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం చల్లారిపోతుంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. నేనైతే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా మన రెసిపీ అయితే తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. బాగుంది, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అనమాట. ప్రసాదాలకు కానీ ఎవరికైనా సర్వ్ చేయడానికి కానీ గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి మాత్రం క్విక్గా సింపుల్గా అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.